జెరూసలేంలో మరి ముఖ్యంగా ఈ వేలింగ్ వాల్ దగ్గర ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కానీ ఐఎస్డి ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే లోకల్ కాల్. వాళ్ళ దగ్గర అయితే ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలుగు వాళ్ళు కనిపించారు. సో అండ్ పాస్టర్ గారు కూడా కనిపించారు. ఒకసారి పాస్టర్ గారితో కూడా మాట్లాడదాం. అండి అందరికీ షలోమ్. జెరూసలేం నుండి చాలా సంతోషంగా ఉంది సహోదరులు రాజు గారిని ఇక్కడ కలవడం. వేలింగ్ వాల్ దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాం. నేను బ్రదర్ ప్రశాంత్ గారు సహోదరులను కలవడం, అదేవిధంగా ఈ మాటలు మీతో పంచుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనందరి విశ్వాసానికి మరి ఒక మూలముగా ఉన్నటువంటి ఆయువుగా ఉన్నటువంటి పట్టణము యెరూషలేం. విశ్వాస వీరుడైన మన పితరుడైన అబ్రహాం గారు మొదట ఈ పట్టణానికి వచ్చి దేవుని మాటకు విధేయుడై తన కుమారుడైన ఇస్సాకుని అర్పించడానికి కూడా వెనక తీయని గొప్ప విశ్వాస సాక్ష్యం పొందినటువంటి ప్రదేశం ఇది. మరి దావీదు లాంటి భక్తుడు దేవునికి ఇష్టడుగా ఈ పట్టణాన్ని పరిపాలించిన పట్టణం ఇది. హిజ్కియా లాంటి అద్భుతంగా ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగింపు పొందిన ప్రార్థనా వీరుడు లాంటి వారు ఉన్న పట్టణం ఇది. ఇంకా చెప్పాలంటే మన గొప్ప రక్షకుడైన యేసయ్య ఈ పట్టణంలో సంచరించి బోధించి ప్రాణాన్ని అర్పించి ఇక్కడే తిరిగి లేచాడు. మరి ఇలాంటి జెరూసలేంలో మరి ముఖ్యంగా ఈ వేలింగ్ వాల్ దగ్గర మనందరి ప్రార్థనలు ప్రభు ఎప్పుడు వింటున్నాడు, ఎక్కడ చేసినా వింటున్నాడు. ఆయన మన ప్రార్థనలన్నీ తన కృపాసనం దగ్గర ఆలకించి మనకు సమాధానం ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కనుక మీ అందరికీ ఇక్కడ నుండి నేను చెప్పేది ఏంటంటే, మన దీపం ఎన్నటికీ ఆరదు, మన నిరీక్షణ ఎన్నటికీ మనల్ని సిగ్గుపరచదు, మన ప్రార్థనలు ఎన్నటికూ వ్యర్థం కావు. మనం చేసిన ప్రతి విన్నపం దేవుడు ఆలకిస్తున్నాడు, తగిన సమయంలో జవాబిస్తాడు, కన్నీరు తుడుస్తాడు ఆయన. మరి ఈ పట్టణం ఎన్ని యుద్ధాలు ఎదుర్కొంది. 52 సార్లు ఈ పట్టణం యుద్ధాల చేత నలిగిపోయింది. 44 సార్లు పట్టణం చేతులు మారి ముట్టడులు అనేక సార్లు ముట్టడించబడింది. ఆకలితో ప్రజలు చనిపోయారు. ఇక్కడ 2 సార్లు మొత్తం పడేశారు, ఈ పట్టణం కాల్ చేశారు. అయినా చూడండి ఈ పట్టణం ఇంకా బ్రతికే ఉంది. అంటే వాక్యంలో చెప్పినట్లుగా యెషయి మొద్దు మరలా చిగురించినట్లుగా మరలా ఈ పట్టణం చిగురు పెడుతూనే ఉంది. అందుకే ఇది సిటీ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని. ఒకరోజు ఈరోజు ఈ పట్టణాన్ని మనం ఇంకా అందంగా చూస్తాం. ఎప్పుడంటే లోపల రాజుల రాజు అయిన యేసయ్య సింహాసనాసీనుడై ఉండి ఆ పట్టణమును ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన రాజ్యంలో మీరు మనం అందరూ ఉండాలంటే యేసయ్యను విశ్వసించినట్లయితే ఆయన రాజ్యంలో మనం కూడా కలిసి ఉంటాం. కనుక అలాంటి గొప్ప భాగ్యం మీ అందరి జీవితాల్లో కలగాలని జెరూసలేం నుండి మీ అందరికీ శాంతి శుభాలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ అండ్ షలోమ్. నా పేరు పాస్టర్ డేవిడ్ బ్రన్హామ్, హోలీ క్రాస్ మినిస్ట్రీస్ విజయవాడ. నేను తరచుగా ఇజ్రాయెల్ దేశానికి గ్రూప్స్ని నడిపిస్తూ ఉంటాం. నేను బ్రదర్ ప్రశాంత్ గారు క్లియర్ ఓవర్ ఆయన ఉన్నారు. హాయ్, షలోమ్ షలోమ్ ఎవ్రీబడి. మీ పేరు బ్రదర్? ప్రశాంత్. ఓకే. వరల్డ్ టూర్. సో చాలామంది ఇండియన్స్ అంతా వస్తూ ఉంటారు మనకి. పాస్టర్ గారు గ్రూప్స్ అన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఐ లివ్ హియర్. సో నైస్ టు సీ యూ రాజు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో మీరు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉంటున్నారు? ఇజ్రాయెల్లో ఉంటాను. నా వైఫ్ ఇజ్రాయెల్, నా సన్ ఇడిగో. వావ్, దట్స్ గ్రేట్. నైస్ టు సీ యూ హియర్. ఇక్కడ మన హానుకాకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. హానుకా పండగకి మరి వేలింగ్ వాల్ అంటేనే మరి ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కానీ ఐఎస్డి ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే లోకల్ కాల్. దేవుడు ఖచ్చితంగా వింటాడు. మీ అందరి కోరికల గురించి మన ప్రపంచంలో ఒకటే, మనం ఎప్పుడైతే దేవుడికి లోబడతామో దేవుడు మన కోరికలు అన్నీ తీరుస్తాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా మిమ్మల్ని కలవడం. సో ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము నేను మన ఇండియన్స్ని కలవడం అండ్ పాస్టర్ గారిని కలవడం కూడా ఫస్ట్ టైము. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ ఇద్దరికి కూడా.
హోలీ క్రాస్ మినిస్ట్రీస్ విజయవాడ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన కూడా ఓకే